ఇట్స్ నాట్ హోల్ బొక్క కాదు, బొక్క షో బొక్క అనట్లా. ఈ హోల్ స్టోరీ తెలియాలంటే మీకు దేవర కథ తెలియాల్సిన అవసరం లేదు, కానీ ఎపిసోడ్ చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకు ఇలా అన్నానని చెప్పి. లోపలికి వెళ్ళాక రివ్యూ విన్న వాళ్ళకి కూడా అర్థమైంది. అయితే ఇక్కడే ఒక 2 పాయింట్లు మాట్లాడుకుందాం, సీరియస్గా మాట్లాడేసుకుందాం. దాని తర్వాత కొంచెం లెంతీగానే ఉంటుంది ఇంట్రడక్షన్, ఎందుకంటే తమ్నైల్లో పెట్టిన 2 పాయింట్స్ ఇక్కడే మాట్లాడేస్తారు. తర్వాత రివ్యూ కంటిన్యూ చేస్తారా, మీరు చూస్తారా చూడరా అనేది సెకండరీ, బట్ ఇంపార్టెంట్. మళ్ళీ మీరు స్కిప్ చేయకూడదని స్టార్టింగే చెప్పేస్తున్నాం. ఒకటి పాజిటివ్ పాయింట్, ఒకటి నెగిటివ్ పాయింట్. పాజిటివ్ పాయింట్ ఏంటంటే షో మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎవరైనా చూస్తూ ఉంటే, ఒకటి టాస్కులు చాలా బాగున్నాయి, టాస్కులు ప్లానింగ్ బాగుంది, టాస్కులు ముందు వచ్చే ట్విస్టులు బాగున్నాయి, టాస్కులు మధ్యలో వచ్చిన ట్విస్టులు బాగున్నాయి, టాస్కులు అయిపోయాక వచ్చే ట్విస్టులు బాగున్నాయి. ఎక్సెప్షనల్. ఎవరైతే ప్లాన్ చేశారో సూపర్, అప్రిషియేటెడ్. సరేనా, దానికి మాత్రం క్రెడిట్ తీసుకోండి. ఒక నెగిటివ్ పాయింట్ అదేంటి అంటే, అందరూ టాస్క్ కోసం ఉంచున్నప్పుడు ఒక పెయిర్లో, ఒక జంటలో ఒక వైఫ్ షార్ట్ డ్రెస్ వేసుకున్నప్పుడు శ్రీముఖి గారు, హోస్ట్ గారు, ఆవిడని పిలిచి ఇంకొక పెయిర్లోంచి ఇంకొక మేల్ క్యారెక్టర్ని పిలిచి వాళ్ళ చేత పాట పాడించి, ఆ పాట కూడా బుల్లి గౌని వేసుకుని పాట పాడటం, ఆవిడ దానికి వీళ్ళందరూ డ్యాన్స్ అంటాం, దాన్ని ఎంజాయ్ చేయటం వరస్ట్గా ఉంది. అస్సలు బాగాలేదు. చాలా అంటే చాలా గలీజ్గా ఉంది. ఏమో మీరు యాక్టర్స్ కాబట్టి మీకు ఎలా ఉందో తెలియదు కానీ, బట్ నాకైతే మాత్రం, మీరు కూడా చెప్పండి మీకు ఎలా అనిపించింది అనేది చూసిన వాళ్ళు. నాకైతే మాత్రం అస్సలు నచ్చల. శ్రీముఖి గారు, మీరు హోస్ట్, చాలా గౌరవం ఉంది, కొద్దిగా అది మెయింటైన్ చేయాలి. ఇది ఆదివారం స్టార్ పరివార్ షో ఉంటుంది కదా, అలాంటి షో కాదు. ఇక్కడ ఇండివిజువల్గా వచ్చారనుకోండి, సంధ్య గారు వచ్చారనుకోండి, అది వేరేలా ఉంటుంది. దీన్ని మీరు ఒక రియాలిటీ షో, కపుల్ బేస్డ్ షో అన్నప్పుడు, ఇదందరూ చూస్తున్నప్పుడు వల్గర్గా ఉంది, ఆనెస్ట్గా చెప్పేస్తున్నాం. సో ఇలాంటిది ఏదైనా మీరు ఆల్రెడీ చేసి ఉంటే కనుక ఒకసారి వెరిఫై చేసుకుని, అలాంటివి ఏమైనా ఉంటే దయచేసి కట్ చేసేయండి, ఎందుకంటే అస్సలు బాగాలేదు. మిగతాదంతా బాగుండి ఇలాంటిది ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒక వైట్ పేపర్ ఉండి మధ్యలో మచ్చ ఉంటే ఏమవుతుంది, అందరూ మచ్చని పాయింట్అవుట్ చేస్తారు. సో ఇలాంటివి పాయింట్అవుట్ అవుతాయి. సో నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచైనా ఇలాంటిది ఏదైనా ఉంటే వాటిని తీసేసేయండి, కట్ చేసేయండి. అంటే ఆ టైంలో మీరు యాజ్ ఎ యాంకర్గా మీరు చాలా రైట్లు చేయొచ్చు, కొన్ని రాంగులు చేయొచ్చు, అలా ఇన్స్టెంట్గా మీకు వచ్చేయచ్చు. కానీ ఎడిట్ చేసుకున్నప్పుడు, ట్రిమ్ చేసుకున్నప్పుడు ఏది బాగుంది ఏది బాగాలేదు అని అట్లా కాంటెంట్ బోల్డ్ అంత ఉంటుంది కాబట్టి తీసేస్తే ఇలాంటివన్నీ చూడటానికి బాగుంటుంది. ఇప్పటి వరకు బాగుంది, క్రింజ్ నుంచి మంచిగా వెళ్తుంది షో. మళ్ళీ ఇలాంటివి వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, ఏంట్రా ఇది అని అనిపించింది నాకైతే. మిగతా ఎవరికైనా మామూలుగా లైట్గా అనిపిస్తే మీరు చెప్పండి, నేను కరెక్ట్ చేసుకుంటా. నేనే రైట్ అని అనుకోకూడదు కదా, అది సంగతి. మాట్లాడుకుందాం దగ్గర నుంచి. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. మామ మీరు లైకులు కొట్టట్లేదు మామ, ఇంకా అంటామా ఒక్కసారి అంట ప్లీజ్. నా చిన్నులు గున్నులు లైక్ కొట్టండి. లైకులు కొట్టడం కూడా ఉండడం కాదు, లైక్ కొట్టండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. షో మీద మీ ఒపీనియన్స్ని కూడా కామెంట్ చేస్తారండి. మీకు ఏ పేరు నచ్చుతుంది, ఎవరు బాగా ఆడుతున్నారు అనుకుంటున్నారు, ఇందాక నేను చెప్పిన పాయింట్ మీకు ఎలా అనిపించింది, ఎన్ని కామెంట్ చేయండి. దాంతోపాటు దీనికన్నా ముందు ఒక వీడియో ఉంది, సాయంత్రం కొత్త రియాలిటీకి సంబంధించిన వీడియో, ది ట్రైటర్స్ అని చెప్పి కొత్త రియాలిటీ షో. తేజ సజ్జా గారు హోస్ట్, అమెజాన్ ప్రైమ్లో వస్తుంది, రాబోతుంది ఇంక కొన్ని మంత్స్లో. ఆ వీడియో అసలు ఏంటి, ఆ షో ఎలా ఉంటుంది, హిందీలో ఆల్రెడీ సీజన్ అయింది, చూడండి ఒకసారి. దీనికన్నా ముందు వీడియో, ఈ వీడియో అయ్యాక చివరిలో కూడా వస్తుంది, లాస్ట్లో టైల్స్గా కనిపిస్తాయి, చూడండి. సో మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటి అని చెప్పి తొందరగా చెప్పేసుకుందాం. ఆల్రెడీ కింద వచ్చి ఉంటుంది, స్టార్ట్ చేయబే అని చెప్పి ఎవరో కింద కామెంట్ వేసి ఉంటారు. తప్పులేదు, మర్యాద తప్పులేదు, కరెక్ట్గా చెప్పారు. ఇంకా చెప్పాలంటే మర్యాదగా చెప్పారు. సరే, నటరాజ్ మాస్టర్ గారు నీతు గారు మాట్లాడుకుంటున్నారు. అంజలి గారి కోసం నీతు గారు చెప్తున్నారు. నీతు గారు అన్నారంట, అంజలి గారు అన్నారంట నీతు గారితో, మా మధ్యలో గొడవలు అవ్వకపోతే బాగుంటుంది, వీళ్ళ వల్ల టెన్షన్గా ఉంది, ఏదైనా అయితే ఏమో అని చెప్పి. నేనేమన్నా అంటే, నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి, నాకు ఎలా అనిపిస్తే అలా చేస్తా, కానీ ఒక్కటే, గేమ్ అయిపోయిన తర్వాత కలిసిపోదాం, ఓకేనా. కానీ ఒక్కటే ఏంట్రా అంటే, బ్యాక్ స్టాప్ మాత్రం చేయకు, ఇంకొకటి వేరే వాళ్ళతో చేయించుకు. నాకేమనిపించిందంటే, మేబీ ఆ నీతోనే డ్యాన్స్ షోలను ఎక్కడనో పాయింట్స్ ఇచ్చేటప్పుడు వేరే వాళ్ళతో కావాలని తగ్గించోవటం ఏదో చేశారు, అందుకని ఇలా వేరే వాళ్ళతో చేయించుకొని స్పెసిఫిక్గా చెప్పారేమనిపించింది. నాకైతే కంటిన్యూ చేయాలనుంది ఆవిడతో ఫ్రెండ్షిప్ అని చెప్పి నటరాజ్ మాస్టర్ ఓపెన్గా చెప్పారు. దేనికి అంటే, బయటికి వెళ్ళిన తర్వాత నా బిడ్డ చందమామతో ఆడుకోవాలి, మనం బయటికి వెళ్ళాలి ఇవన్నీ. చందమామకి క్రేజ్ మామూలుగా లేదు మామ, స్క్రీన్ మీద వచ్చినప్పుడు. సో తను షోలోకి వచ్చినప్పుడు నేను చూస్తూ ఉంటాను, పాప చాలా క్యూట్ ఉంటుంది. సో వీళ్ళ పిల్లలు ఆడుకోవాలి, మనం బయటికి వెళ్ళాలని ఆవిడ కోరిక ఉంది. నటరాజ్ మాస్టర్ గారు మాత్రం ఆయనకి అసలు ఆయన నమ్మట్లే ఇవన్నీ, ఎందుకంటే ఆయన ఇవన్నీ తీసేసుకున్నారు ఆల్రెడీ. చెప్తారు సపోర్ట్ ఉండాలని చెప్పి అలలం. అంటే ఈ షో అలయన్స్ ఉండాలి. నటరాజ్ మాస్టర్ గారికి కూడా అర్థమైంది, ప్రియాంకకి బాగా అర్థమైంది, కొంతమందికి షో బాగా అర్థమైంది. ఇక్కడ అందరికి ఎంత మంచిగా ఉంటుంది, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఓటింగ్ అనేది కపుల్స్ చేతిలో ఉంది కాబట్టి, మన వాళ్ళకి చెడ్డైతే వాళ్ళు మనకి ఓట్లు వేస్తారు నెగిటివ్గా. అండ్ నటరాజ్ మాస్టర్ గారు లాంటి వాళ్ళకి ఏంటంటే ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ కొంతమంది ఎఫెక్ట్ అవ్వచ్చు.
సో ఆయనతో పెట్టుకుంటే కొద్దిగా ఇదిగా ఉంటుంది కాబట్టి ఆయనకు క్రేజ్ ఉంది కాబట్టి అలాంటి ఆయనతో కలిసిపోవడం మంచిది. ఒక బీయింగ్ స్ట్రాటజీ అనుకోండి, ఒక నిజంగా కలిసిపోయినా కూడా. సో ఆయన కనిపిస్తూ ఉంటుంది ఏంటంటే, సో గేమ్ కోసం మాట్లాడారు. గేమ్స్లో బ్యాక్ స్టార్ చూసి 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 కట్టప్ అయిపోయారు ఆయన. అలసిపోయాను నేను. సో కొన్ని చోట్ల అయితే నేను కరగను, నువ్వు ఎంత చేసినా సరే కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు. సో మిగతాది జరిగితే జరిగిద్ది చూసుకుందాం అని చెప్పి అలా మాట్లాడుకున్నారు. నెక్స్ట్ కళ్యాణి వాసంతి వాళ్ళు. సో వీళ్ళు నిన్న ఏదైతే గ్రూప్ గేమ్ ఆడారో కొంతమంది, అలాగే వాళ్ళల్లో కూడా వీళ్ళు మా గ్రూప్ అనుకున్న వాళ్ళు కూడా మాకు ఒకలా ఇచ్చి మిగతా వాళ్ళకి కూడా సేమ్ ఇచ్చి దానికి అంజలి పవన్ వీళ్ళందరూ సిద్ధు సోనియా వీళ్ళు ఫీల్ అయ్యారు వసంతి కళ్యాణ్ మీద. సో వాళ్ళ బాధ అదే అనమాట. వాళ్ళు అడిగారు అని చెప్పి, అంజలి గారు తక్కువ ఇచ్చారు అని చెప్పి సో అలుగుతున్నారు. మీకు ఎక్కువ ఇచ్చారని మహేష్ వాళ్ళు అక్కడ ఉన్నారు. మహేష్కి చెప్పారు నీకు ఎక్కువ ఇచ్చారని చెప్పి అలుగుతున్నారు అది అని చెప్పి. బేసిక్గా ఏంటంటే వాసంతి గారికి చైనీస్ అంటే ఇష్టం అంట. సో ఎలా ఉన్నా తినేస్తారేమో అందుకోసం చెప్పి ఎక్కువ ఇచ్చారేమో అలా అనుకోవచ్చు. గొడవ అయింది కాబట్టి కాంప్రమైజ్ కోసం కూడా ఎక్కువ ఇవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. ఇంకా నెక్స్ట్ భాను గారితో కూడా చెప్తున్నారు అదే, అందరితో అదే చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ సిద్ధు అండ్ సోనియా మాట్లాడుకున్నారు. ఇంకో సైడ్ సోనియా కళ్యాణ్ బాగా కనెక్ట్ అయ్యాడంట. మేబీ నటరాజ్ మాస్టర్ గారి కోసం అనుకున్నాను నేను. కిచెన్లో వంటలు చేస్తానంట, సో అన్నింట్లోనూ ఉంటున్నాడంట, ఇంట్లో మనిషిలో ఉంటున్నాడంట, అది ఇది అంటే అందరికి ఉపయోగం ఉందంట అనగానే సిద్ధు పనుడా ఏంటి అన్నాడు. సిద్ధు గారు కొద్దిగా నోరు కంట్రోల్ చేసుకోవాలి, ఒకటికి 2 చోట్ల లూజ్ అయిపోతున్నారు. ఇలా ఉంటే కనుక కొద్దిగా ఇబ్బందులు పడతారు. అంటే మనం ఏదైనా క్రిటిసైజ్ చేయాల్సి వస్తుంది. ఈ షో ఇప్పుడే ఈ ఎపిసోడ్లో 2-3 సార్లు టంగ్ స్లిప్ అయ్యారు అనిపించింది నాకు. పనుడా ఏంటి అని చెప్పి ఈజీగా వేస్తారు సోనియా గారు. మనమేమో గేమ్ని సీరియస్గా తీసుకోవడం లేదంట, అక్కడ ఒరిజినాలిటీ బయట పెట్టకుండా ఆయన ఒక గేమ్ ఆడుతున్నాడు. సో నటరాజ్ మాస్టర్ గారు ఆయన ఒరిజినాలిటీ చూపించుకుని ఆయన గేమ్ ఆడతానని చెప్పి ఆయన కోసం మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ నాకు రాదు, నేను ఎలా ఉంటా, ఇవన్నీ చెప్పడం ఎందుకు అని చెప్పి వాళ్ళు ఏదో ఇంకా గాసిపింగ్, బ్యాక్ బిచ్చింగ్ అనాలా, గాసిపింగ్ అనాలా. నెక్స్ట్ నోకరాజు గారు వాళ్ళ పేరు, భాను గారు వాళ్ళ పేరు. వాళ్ళు గ్రూప్ కనుక అయితే కనుక మనందరం ఒక గ్రూప్ ఉందాం. నోకరాజు ఆసియా, భాను జాను భాను వాళ్ళ గ్రూపు. పక్కన వాసంతి గారు అంటే మీరు వస్తారా అని చెప్పి సో ముందు చూపుగా ముందే ప్లానింగ్ ప్లాటింగ్ అంతా జరుగుతుంది. కళ్యాణ్ బాధపడిపోతాను, అందరు బిహేవియర్ చేంజ్ అయిపోయి నా మార్కులు ఇవ్వడం వల్ల నాతో మాట్లాడలేదు అని చెప్పి ఎవరైతే గ్రూప్లో అనుకున్నారో వాళ్ళు. వీళ్ళేంటి అందరికీ ఒకేలా ఇస్తారు కదా, వాళ్ళు ఏంటి ఎక్స్పెక్టేషన్స్ మాకు ఎక్కువ ఇస్తారు మిగతా వాళ్ళు తక్కువ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వాళ్ళకు ఉన్నాయి. సో అంజలి గారు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. మాట్లాడదాం అంటే వాసంతి ఫీల్ అయ్యిద్ది అంటే మేము ఫీల్ అంటే పవన్ గారు ఏమో మాట్లాడదాం అంటున్నారు. వాసంతి ఫీల్ అయ్యిద్ది అంటే నేను కూడా ఫీల్ అవుతాను, కళ్యాణ్ అది చెప్పినట్టున్నాడు, దానికోసం నేను కూడా ఫీల్ అవుతాను అనగానే పవన్ గారు ఏంటంటే సంధ్య వాళ్ళ ఫుడ్ మన ఫుడ్ ఒకటేనా, మహేష్ సాయంత్రం వాళ్ళ ఫుడ్ మన ఫుడ్ ఒకటేనా, కాదు కదా అంటే మనది కొంచెం బాగుంది కదా, అందరికి ఈక్వల్ మార్క్స్ అండ్ వాళ్ళకి ఎక్కువ మార్క్స్ ఎందుకు ఇచ్చారు అన్నది నేను చెప్పాను కదా. నిన్న మనం ఆ పాయింట్స్ మీద అనాలిసిస్ చేయడం వేస్ట్, రేపు ఆ పాయింట్ మీద ఆల్రెడీ డిస్కస్ చేస్తారు, అక్కడి నుంచి మనం అనాలిసిస్ తీసుకుందాం అని చెప్పి అది ఇది. లేదంటే 50 నిమిషాలు కాస్త 70 నిమిషాలు అవుతుంది. అంజలి గారు అంటారు నాకు తెలియదు అని అంటే నేను అడిగితే నాకు తెలియదు తను ఇచ్చేసింది అంటే వాసంతి ఇచ్చిందని చెప్పి మీకు తెలియకుండా మీరు డిస్కస్ చేయకుండా ఇచ్చేసారా. ఇప్పుడు మేము ఉన్నాం, టేస్ట్ చేసాం, సాల్ట్ ఎక్కువైందా అన్ని ఎక్కువైనా మనం డిస్కస్ చేసుకుని కదా ఇచ్చాం అని చెప్పి అన్నారనమాట. ఏదైనా ఉంటే నాకు ఏదైనా అన్నాం అనుకో, అడిగితే వెళ్ళి మాట్లాడదాం అంటున్నాం కదా, వెళ్ళి అడిగా అనుకో మాకు నచ్చింది మేము ఇచ్చామంటారు. సో డిస్కస్ చేయడం వేస్ట్ అని చెప్పుకున్నాడు. ఈ లోపల కళ్యాణ్ వచ్చాడు, అక్కడ నుంచున్నాడు. అక్క మాట్లాడవా అన్నట్టు అక్కడి నుంచి చూస్తున్నాడు. అక్క అనుకుంటా చూస్తా ఉన్నాడు అనమాట. కళ్యాణ్ అక్క దానికి చైనీస్ అంటే పిచ్చిష్టం అంటే నీకెలా అనిపించింది అంటే నాకు సాల్ట్ అనిపించింది అక్క అంటే అంజలి గారు రే చైనీస్లో ఎవడన్నా పసిపేస్తారా అంటే మా సైడ్ చైనీస్లో వేస్తారు, శాండ్రా గారు సాల్ట్ ఏదో వేశారు సో దానికోసం. సో వాళ్ళు బేసిక్గా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు అంతే. శాండ్రా అండ్ మహేష్ ఇంకో సైడ్ ఉన్నారు. శాండ్రా గారు కొద్దిగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే ఓడిపోయారు, లిస్ట్లో ఉన్నారు, మళ్ళీ ఏమవుతుందా, మళ్ళీ ఫస్ట్ ఓడిపోయారు, ఇప్పుడు 5 పాయింట్లు వచ్చినాయి, ఇప్పుడు ఎలా ఏంటి అని చెప్పి ఆ స్ట్రెస్ అనేది ఆవిడ క్యారీ చేస్తారు. స్ట్రెస్ క్యారీ చేస్తే ఖచ్చితంగా గేమ్ ఓడిపోతాం మ్యాక్సిమం. నెక్స్ట్ సంధ్య గారు మెయిన్ కోర్స్కి స్టార్టర్ కలిపి 1.5 ఇచ్చారా, మరీ దారుణం, 4 ఇవ్వాలి కదా అని చెప్పి ఆవిడ బాధ ఆవిడ చెప్పుకున్నారు అనమాట. శివు ప్రియాంక అండ్ అంజలి పవన్ వాళ్ళిద్దరూ 3 ఇచ్చారంట. సో దానికోసం ఆవిడ బాధపడుతున్నారు. తప్పులేదు, చేసిన వాళ్ళు బాధపడతారు. ఇక్కడ మళ్ళీ సిద్ధు అండ్ సోనియా చూడండి ఇలా హిపోక్రసీ చెప్తాను. హిపోక్రసీ వాడచ్చ పెద్ద పదం అయిపోద్ది కానీ బట్ స్టిల్ సిద్ధు గారు ఏమంటారంటే నటరాజ్ గారు నీతు గారు పక్కన వాళ్ళంతా రాస్తున్నారో వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చూసుకొని దాని ప్రకారం ఇస్తున్నారు, జెన్యున్గా ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి అనుకుంటున్నారు. దాని తర్వాత నోకరాజు వాళ్ళు ఎంత ఇస్తారు చూసి ఇదే కదా కుమ్మక్కైనట్టుంది అని చెప్పి జెన్యున్గా ఇవ్వట్లేదు, పక్కన వాళ్ళు కాపీ కొట్టారని. ఇక్కడ సోనియా అంటారు నాకు వాళ్ళది 2 వరస్ట్ ఉంది, 2 వరస్ట్. ఎవరిది నోకరాజు గారు పన్నీర్ కానీ చపాతీ కానీ ఆలూ ఫ్రై కానీ అసలు స్టార్టరే కాదు చెప్పాలంటే. సో 2 వరస్ట్ ఉంది, ఏది వర్కౌట్ అవ్వలేదు. కానీ ఎందుకు ఇచ్చాం, ఎంకరేజ్ చేయడానికి ఇచ్చామంట. ఆహా పక్కన వాళ్ళు ఇస్తేనేమో జెన్యున్గా ఇవ్వట్లేదు అది చెప్పి మాట్లాడతారు, మీరు ఇస్తేనేమో ఎంకరేజ్ ఇచ్చినట్ట ఏందయ్యా ఇది, వాళ్ళేదో చూసి ఇచ్చుకుంటేనేమో జెన్యున్గా ఇవ్వచ్చు కదా వాళ్ళకి అనిపించింది అది అని చెప్పి మీరు జెన్యున్గా ఎందుకు ఇవ్వలేదు, మరి ఎంకరేజ్ చేసేది నాకు అర్థం కాదు. అదే ఎంకరేజ్మెంట్ అందరు జంటలకి చేయొచ్చు కదా, ఆ జంటకి ఎందుకు ఎంకరేజ్మెంట్ ఎందుకు కదా, ఇవి చూసుకోవాలి. ఒకరికొకరే అంటే మన పక్కన ఉన్న పాయింట్ క్రిటిసైజ్ చేసి మనం ఒక పాయింట్ని మళ్ళీ అదే
కాంట్రడిక్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది తెలుసుకోవాలి. కానీ ఇది ఎవరు చెప్తారు వీళ్ళకి? లాస్ట్ వీకెండ్ వచ్చిన తర్వాత జడ్జెస్ చెప్పాలి, 2 వీడియోలు వేసి బాబు నెట్ అన్న మరి ఇక్కడ ఏంటి చూసుకోండి అని చెప్పాలి. తప్పులేదు, చెప్తే కానీ అర్థం కాదు కదా. సిద్ధు నెక్స్ట్ వంట అయితే మాత్రం పెంటలానే ఉందన్నాడు. ఇది రెండోది. ఎందుకు బాబాయ్ అంత ఇది వంట పెంట ప్రాసలు అనిపిస్తుంది కానీ బాగాలేవు, అన్ని ప్రాసలుగా ఒకేలా ఉండవు, నచ్చవు. పెళ్లి చేసుకోకుండా ఏమోనే సంథింగ్ ఈ సెడ్ మేబీ అగైన్ నటరాజ్ మాస్టర్ గారి కోసం అనుకుంటున్నట్టున్నారు. సోనియా గారు నాకు పిచ్చ కోపం వచ్చింది, ఒకవేళ నటరాజ్ మాస్టర్ పెళ్లి చేసుకోకుండా ఎలా అని ఏదైనా అన్నింటే మాత్రం తప్పే, వీకెండ్లో వస్తుందేమో అని అనుకోవాలి, చూడాలి. వీళ్ళ సైడ్ అలా అనుకోకూడదు కదా, కమిటెడ్ పేర్సే కదా. నెక్స్ట్ సిద్ధు ఆయన అలా ఫీల్ అవుతున్నారని పెళ్లి చేసుకుంటేనే జంట అనే సెన్స్లో అన్నారు. అంటే పెళ్లి చేసుకుంటేనే జంట, పెళ్లి కాకపోతే జంట కాదు అన్న విధంగా ఏదో అన్నారంట. బట్ వీళ్ళు షో ఫార్మేట్ వాళ్ళు తెచ్చారు కదా, సో అలాంటిది ఏదో ఉంటే మరి వీకెండ్లో జడ్జెస్ వాళ్ళు కరెక్ట్ చేయాలి. చూద్దాం ఏమవుతుంది అంటే. నటరాజ్ గారి కోసం అనుకోండి, ఎందుకంటే ఆయన పక్కన చూపిస్తున్నారు, ఆయన బంగారు కోడి పెట్టక రెడీ అవుతున్నారు అనమాట, ఆ టైంలో చూపిస్తున్నారు. నెక్స్ట్ ఛాలెంజ్ కోసం టీవీలో అనౌన్స్మెంట్ వచ్చింది ఏంటంటే, మీకు నచ్చిన కపుల్తో టీమ్ ఫామ్ చేయండి, ఎవరైతే మీకు నచ్చిన ఇంకో కపుల్ ఉంటారో ఈ కపుల్ ఆ కపుల్ టీమ్ ఫామ్ చేసుకోండి అని చెప్పి వచ్చింది. ఈసారి లెటర్ పంపిలా, మళ్ళీ లెటర్ పంపించి వాళ్ళు ఎవరో ముందు చదివి వీళ్ళు ఎవరు అనగా అర్థం కానీ జోకులు కూడా ఇస్తున్నారు దాని మీద. శాండ్రా రండి స్టార్ట్ ఆస్కింగ్ అని మహేష్కి చెప్తా ఉన్నాను అనమాట. హూ ఆర్ యూ వాంట్, నీకు ఎవరెవరు కావాలో వాళ్ళతో అడుగు ఎల్లు మహేష్ నాగాగు మాట్లాడుతా అని చెప్పి మళ్ళీ లాస్ట్లో ఎవరో మిగిలిపోయిన వాళ్ళతో ఇచ్చేయాలి కదా, జంట చేయాలి కదా అన్నది అది బాధ. కొంచెం స్ట్రాంగ్ కప్పులు అయితే గేమ్ ఆడొచ్చు అన్న దాంట్లో ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ నాకు అనిపించింది, ఇది చదవంగానే నాకు ఏమనిపించింది తెలుసా, అంటే మన బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ అనుకోండి, హానెస్ట్ చెప్తున్నా, బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ అనుకోండి ఏదైనా అనుకోండి, ఈసారి ఖచ్చితంగా జంట అంటే వాళ్ళ మధ్యలో పోటీ ఉంటుందేమో, ఎందుకు ఉండదు, అలా కూడా అవ్వచ్చు కదా అని చెప్పి వెంటనే ఆలోచించాను నేను. మన ఎక్స్పీరియన్స్ అట్లా వచ్చేసింది మైండ్లో, ఇంకా రాసుకున్న పాయింట్ ఇది. ఇక్కడే స్టార్లో పెట్టుకుని పోయి రాసుకున్నా వెంటనే, అరే ఎందుకురా అంటే టీం కలిసి ఆడాలని ఇంటర్ ఆపోజిట్ కూడా ఆడచ్చు కదా, మీరేంది మన ఇద్దరం మన బాగుంటుంది అన్నట్టు అనుకుంటున్నారు, ఏదైనా జరగచ్చు కదా అని చెప్పి. సో మహేష్ కళ్యాణ్ వాళ్ళిద్దరూ పేరు అని అనుకుంటున్నారు, వాసంతి కళ్యాణ్ అండ్ మహేష్ శాండ్రా గారు వాళ్ళని అనుకుంటున్నారు అనమాట. నటరాజ్ గారు శివ్ గారు వాళ్ళ నటరాజ్ మాస్టర్, నీతి గారు శివ్ అండ్ ప్రియాంక గారు వాళ్ళ పేరు అనుకుంటున్నారు. స్ట్రాంగ్ మేము గెలుస్తాం కాన్ఫిడెన్స్లో ఉన్నాం అది అని చెప్పి చెప్తున్నాను కదా, స్ట్రాంగ్ ఇదని అనుకుంటున్నారు, ఏంది ఇలా అనుకున్నారు. హరిత హరీష్ గారు అండ్ సంధ్యా బ్రిటో వాళ్ళు ఒక టీం ఫామ్ చేసుకున్నారు. నోకరాజ్ ఆశ గారు భానుజాని గారు వాళ్ళు ఇందాక అనుకున్నారు కాబట్టి వాళ్ళ టీంలో వెళ్ళిపోయారు. సిద్ధ్ అండ్ సోనియా గారు అండ్ అంజలి పవన్ గారు వీళ్ళ గ్రూపు. సరేనా, వీళ్ళు కప్పు కూడా నలుగురు కలిసి ఇస్తారు అనుకుంటా, వీళ్ళు కలిసి ఉన్నారు. ఈ యాక్చువల్లీ ఈ కాంబినేషన్ లాస్ట్ టైం వర్కౌట్ అవ్వలేదు కానీ స్టిల్ లాస్ట్ వీక్ వర్కౌట్ అవ్వాలి, స్టిల్ వీళ్ళు కలిసి ఇచ్చేశారు. ఇక్కడ మళ్ళీ నోకరాజ్ గారికి ఒకటి వచ్చింది ఏంటంటే, టీం ఎవరు ముందుగా ఫైనలైజ్ చేస్తారో వాళ్ళు టోకెన్ నెంబర్ 1. సో ఎవరైతే ఫస్ట్ కెమెరాకి వెళ్ళి చెప్పారో వాళ్ళు టోకెన్ 1, టోకెన్ 2, టోకెన్ 3 అంటే ఫస్ట్ వాళ్ళు ఆడతారని అక్కడ కొద్దిగా హింట్ ఇచ్చినట్టు అనమాట. సో ఈ లెక్కన టోకెన్ 1 ఎవరు శాండ్రా మహేష్ గారు అండ్ కళ్యాణ్ వాసంతి గారు, సెకండ్ వచ్చేప్పటికి ప్రియాంక శివ్ అండ్ నటరాజ్ మాస్టర్ గారు వాళ్ళ టీము. సో ఇలా ఉన్నారనమాట. ఇదే కంటిన్యూ చేశారంటే కంటిన్యూ చేయట్లా, అదే అన్ప్రెడిక్టబుల్గా మారుస్తున్నారు. నేను చెప్పిన స్టార్టింగ్ పాయింట్ ఇదే, ఒక అన్ప్రెడిక్టబిలిటీని తీసుకొస్తున్నారు గేమ్లోకి, అది బాగుంది టాస్క్ల ప్రకారం అన్ని చూసుకుంటే. మహేష్ అండ్ కళ్యాణ్ మాట్లాడుకున్నారు. మహేష్ అంటే ఎట్లయినా సరే మినిమం టాప్ 7లో ఉండాలి అని చెప్తున్నాడు. ఎందుకు అర్థమైందా, బాటమ్ 3 అన్న వాళ్ళు డేంజర్ జోన్లో ఉంటారు కాబట్టి మనం టాప్ 7లో ఉండాలని. ఇక్కడ మీరు టాప్ 7లో ఉన్న మహేష్ గారు వన్స్ జడ్జెస్ క్రెడిట్స్ ఇచ్చిన తర్వాత బాటమ్ 3కి ఎక్కువ క్రెడిట్స్ ఇస్తే వాళ్ళ రిలేషన్షిప్ని బట్టి వాళ్ళు పైకి వెళ్తే మీరు కిందకు వస్తారు కదా. సో కళ్యాణ్ ఏమంటాడంటే, ఇదంతా చెప్పలేదు కానీ నెంబర్ 1 ఎయిమ్ ఫర్ నెంబర్ 1 అని చెప్పి నెంబర్ 1లో ఉండాలని శాండ్రా గారు, యూఆర్ డెస్పరేట్, వీఆర్ డెస్పరేట్, లెట్స్ ప్లే. నెక్స్ట్ మహేష్ గారు కంగారు పడద్దు అర్థం అయ్యి అనుకున్నారు. దాని తర్వాత హరిత హరీష్ గారు, బిట్టు గారు వీళ్ళు మాట్లాడుకున్నారు. హరీష్ గారు హరిగా చెప్తున్నారు, ఏ గేమ్ అయినా సరే 10 ఆడితే నేనే గెలుస్తా, నమ్మరాయంట్రా బాబు. నిజంగా గెలుస్తారే వాళ్ళండి, మనకు తెలియదు కదా. నెక్స్ట్ అంటే కొంతమంది ఏమవుతుందంటే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత వాళ్ళు ఏం చెప్పినా అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. అది మన తప్పు కాదు కానీ బట్ స్టిల్ మనం కూడా కొంచెం తప్పులాగా చెప్పుకొని మనం చెప్పుకోకుండా ఉండాలి, తప్పు మందలేండి చెప్పుకోకుండా ఉండాలి. నటరాజ్ మాస్టర్ గారు వాళ్ళు మాట్లాడుకుంటారు. నేను పిలిచా అంటే హరీష్ గారి కోసం కూడా నేను పిలిచాను ఆయన్ని. సరేనా, నా గొంతు మొదలు పెడితే అవతల అదే అసలు పని చేయదు, ఇక 100 గొంతులకి సరిపోద్ది. ఎంతసేపు ఒక మనిషిని హెడ్ చేయాలంటే ఎంతసేపు, హరీష్ గారు వాళ్ళ ఫైట్ కోసం మాట్లాడుకుంటున్నట్టున్నారు. నెక్స్ట్ కాసేపు ఆసియా కామెడీ చేసింది. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, మహేష్ శాండ్రా గారు వచ్చేది అడుగుతున్నారు, జీడిపప్పులో బాదపప్పులో పిస్తా పప్పులు ఏమో ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇవ్వమంటే, అయ్యయ్యో అతవిది దీని ఆయన లేకుండా ఇవ్వలేనే అని చెప్పి కొద్దిగా ఇచ్చేశారు. బాగుంది, క్యూట్, నవ్వు వచ్చింది. నెక్స్ట్ అది కట్ చేయగానే నెక్స్ట్ తారీ గీట తత్తై అని మ్యూజిక్ వచ్చింది. చెప్పండి, గుడ్ పీపుల్ బాగానే కనిపెట్టారు. వచ్చేసారు శ్రీముఖి గారు. కానీ శ్రీముఖి గారికి ఏదో పనున్నట్టుంది, వచ్చి అట్ట వెళ్ళిపోయారు. వచ్చిన తర్వాత ఫంటాస్టిక్ ఛాలెంజెస్కి మీరు సిద్ధమా అని చెప్పి, గోల్డెన్ కప్పులు ఎక్కడున్నారు నాన్న అని చెప్పి పిలిచి
మీకు పవర్ ఇచ్చాను కదా సేవకులు, సో బ్యాడ్జెస్ ఇచ్చారు, ఆ బ్యాడ్జెస్ తీసుకెళ్ళి మీ సేవకులు పెట్టండి అంటే హరితారికి ఇచ్చారు. వాళ్ళు ఏమల్లా ఏంది ఏమనలేదు, ఏదో ఒకటి అనాలి, ఏంటి ఒప్పేసుకున్నారు, ఏంటి కామ్ డౌన్ అయిపోయారు, పెట్టేసుకున్నారు సైలెంట్గా ప్రస్తుతానికి. సరే తర్వాత చూద్దాం అనుకున్నారేమో. సరే ఇంకేంటి, ఎవరెవరు ఏ రీజన్స్తో మీరు కపుల్స్ ఫామ్ చేశారు చెప్పండి అని చెప్పి వాళ్ళ రీజన్స్ అని అడిగారు. ఒకళ్ళు మేము స్ట్రాంగ్గా ఉంటామని, ఒకరికి మాకు అండర్స్టాండింగ్ ఉందని, ఒకసారి మేము ఆడి ఓడిపోయాం కాబట్టి మళ్ళీ గెలుద్దామను, ఒకరికేమో పాయింట్లు ఎక్కువ వాళ్ళు కలిసిపోయినా బయటికి మాత్రం మాకు అండర్స్టాండింగ్ ఉందని చెప్పి అనుకున్నాం. మొత్తానికి ఏదైనా సరే అంటే పాయింట్ ఇద్దరికి ఎక్కువ, నేను మళ్ళీ యాక్చువల్గా అది కాంట్రడిక్ట్ కూడా అవచ్చు, పాయింట్స్ ఇద్దరికి ఎక్కువ, వాళ్ళిద్దరు కలిసి ఆడితే మళ్ళీ ఇద్దరికి సేమ్ పాయింట్స్ వస్తే మళ్ళీ సేమ్ లెవెల్లో ఉంటారు. ఇదే ముందు విడిగా ఆడితేనే ఒకరికి ఎక్కువ వస్తే ఒకరు ముందుకు వెళ్తారు, మిగతా వాళ్ళు వెనక్కి అవుతారు. బట్ మిగతా ఏదేదో అనుకున్నారండి. నెక్స్ట్ ఇక్కడ హరిత గారు మేము పిక్ చేసుకోలేదు, లాస్ట్లో సంధ్య గారు అడిగారు, సో వాళ్ళు మిగిలారు, మేము చేసుకుని అన్నారు. దీని తర్వాత సంధ్య గారు ముందుకు రా అని చెప్పి శ్రీముఖి గారు పిలిచారన్నమాట. సంధ్య ముందుకు రా అని పిలిచారు. సంధ్య గారు కొద్దిగా షార్ట్ డ్రెస్ వేసుకున్నారు. నార్మల్గా షార్ట్ డ్రెస్లు ఇవన్నీ కామన్, సరేనా, దాని మీద ఎవరు ఫోకస్ పెట్టరు, వెళ్ళదు ఏది అని చెప్పి ఏదో షోలా చూస్తూ ఉంటాం. ఇక్కడ దీని తర్వాత నోకరాజు తీసుకొచ్చి నోకరాజు బుల్లిగా నువ్వు వేసి ఆ పాట పాడటం అదంతా వల్గర్గా ఉంది. అంటే విడివిడిగా వచ్చిండి ఏదైనా పాడుకుంటే మన ఆ థాట్ ఆఫ్ ఆ మైండ్ అది వేరేలా ఉంటుంది, ఆ థాట్ వేరే ఉంటుంది. హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు, కపుల్స్ షో అనుకుంటున్నాం, అది రియాలిటీ షో అనుకుంటున్నాం. ఇలాగా ఈ బుల్లిగా వేసుకొని గిలిగా ఏంది ఇది, మళ్ళీ ఆవిడ డ్యాన్స్ చేయమంటున్నారు. ఏమాత్రం బాలా, నేను చెప్పానని మీరు ఫీల్ అయిపోకండి, మీరు మళ్ళీ చేసుకుంటే మీకు కూడా అనిపిస్తుంది. మేబీ మీకు అనిపిదేమో మీరు యాక్టర్స్ అలా ఉండేవని అంటే షో యాక్టర్స్ అంటే మళ్ళీ ఏదో కానీ కాదు, ఆ టీవీ షోస్ అన్నీ చేసుకుంటూ వెళ్ళటం వల్ల అదే ఫార్మాట్లో అలాగే కదా సరదాగా అనుకుంటారు కదా, ఎంత పేర్స్ వచ్చినా విడివిడిగా వచ్చినా సరే వాళ్ళు అనుకుంటారు కదా, వాళ్ళ ఎవరు అవినాష్ ట్రై చేశాడనో హరి ట్రై చేశాడనో అనుకుంటారు కాబట్టి అలా ఓకే అనుకుంటారు. కానీ బట్ ఇక్కడ రియాలిటీ షో కాబట్టి రియల్గా చూస్తున్నాం కాబట్టి మేము రియాలిటీ అని ఫీల్ అవుతున్నాం అట్లీస్ట్, కాబట్టి నచ్చలా. అది 1-2 సార్లు చెప్పాను, ఏమనుకోవద్దు, స్టార్టింగ్లో చెప్పాను కానీ మళ్ళీ అది చెప్పాల్సి వచ్చింది. నాకు ఇవే తగ్గించుకుంటే బాగుంటుందని చెప్పి తమ్ముళ్ళు పెట్టడానికి రీజన్ అదే. నెక్స్ట్ ఇంకా గట్టిగా చెప్దామని రాసుకున్నా, బట్ బాగోదని చెప్పి ఆగిపోతున్నా. నోకరాజు వాళ్ళు భానుజాని గారు అంటే ఇంతకుముందు ఆ కీటు హాట్లో కలిసి ఆడాం కానీ మళ్ళీ కలిసి ఆడామని చెప్పుకున్నారు, ఈ రీజన్స్ చెప్పుకున్నారు అనమాట. దాని తర్వాత శ్రీముఖి గారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో ట్విస్టులు ఉంటాయి, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీన్ క్లైమాక్స్లా ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు జంటగా ఆడమని చెప్పి అడిగినట్టు మేము అడగం, మీరు బాగానే ఎంచుకున్నారు, మేము స్ట్రాంగ్గా ఉన్నాం అది అని చెప్పి ఆడమంటారు జంటగా అని చెప్పి. కానీ ఇక్కడ రియల్ ట్విస్ట్ ఏంటంటే కలిసి ఆడటం కాదు రాజా, 1 versus 1 ఆడబోతున్నారు, దస్ ద ట్విస్ట్ అన్నారు. అంతే, నేను గెస్ చేసేది రైట్ అయ్యింది అనగా నాకు అలా అనిపించగానే ఇది గెస్ చేయని వాళ్ళు అక్కడ ఉన్నోళ్ళు అది చూసినప్పుడు ఈ అమ్మ ట్విస్ట్ అనిపిస్తుంది కదా, ఈ అమ్మ బంటి బాగుందిరా అని చెప్పి అలాగా అందరికీ బాగుంటుంది. సో స్టేజ్ 1లో ఈ 5 టాస్కులు జరుగుతాయి, 5 pairs బయటకు వస్తారు, ఇది స్టేజ్ 1. ఆ 5 pairsకి మళ్ళీ ఇంకోటి జరిగింది. సో ఈరోజు ఏంటి వెన్స్డే ఎపిసోడ్ కదా ఇది, నెక్స్ట్ థర్స్డే రేపు కూడా అలా జరిగిద్ది. సో ఫ్రైడే మళ్ళీ ఏదో థెరపీ, ఎవరైతే లిస్ట్లో ఉన్నారో వాళ్ళకి థెరపీ సెషన్స్ ఉంటాయి. సాటర్డే జడ్జెస్ వస్తారు. బాగుంది, ఫార్మాట్ బాగుంది, నెంబర్ ఆఫ్ టాస్క్లు ఎక్కువ ఉన్నాయని ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఇంకొంచెం ఇదిగా ఉంది. సో ఫస్ట్ ఎవరు ఆడతారంటే టోకెన్స్ ప్రకారం ఫస్ట్ టోకెన్ ఎవరికి వచ్చింది, మహేష్ శాండ్రా గారు వాసంతి కళ్యాణ్ టిక్ టాక్ టోయ్, అదే టిక్ టాక్ గో అని పెట్టారు. ఇది ఎంతసేపు ఆడతారో అని చెప్పి నేను ఫస్ట్ భయపడ్డా, ఎందుకంటే ఇది వాళ్ళు పెడతా ఉండాలి, మళ్ళీ వస్తూ ఉండాలి, మళ్ళీ తీస్తూ ఉండాలి, ఒకసారి అయిపోదు, ఇది ఎలా జరిగింది, దీని కంక్లూజన్ ఎలా వస్తుంది, ఎనర్జీ లేక అయిపోద్ది అనుకున్నా. కానీ బట్ ప్రాబ్లం ఏమైందంటే కళ్యాణ్కి కొద్దిగా స్విమ్మింగ్ వచ్చు, మహేష్కి స్విమ్మింగ్ రాదు. ఇది మన బిగ్ బాస్ పూల్ లాగా చిన్న పూలు ఒకటే హైట్లో లేదు, అంటే లీస్ట్గా స్టార్ట్ అయ్యి లోతు పెరిగింది అనమాట. మామూలు జనరల్గా పూల్స్ ఉంటాయి కదా అలాగా. స్విమ్మింగ్ నేర్చుకోవాలి నాకు రాదు స్విమ్మింగ్, సో నేను కూడా నేర్చుకోవాలి. అంటే ఏదో నీట్గానే ఉందండి మనకి, సో స్విమ్మింగ్ నేర్చుకోవాలని అనిపించింది అది చూడంగానే. ఎందుకంటే ఫ్యూచర్లో ఏమైనా చెప్పలేము. సో అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడని వద్దులే, కెలక్కర పెద్దదైపోతుంది. ఇక్కడ కళ్యాణ్కి వచ్చు, మహేష్ కూడా తీస్తాడు అనుకున్నా, కళ్యాణ్ సింపుల్గా తీసాడు ఎందుకంటే తనకు వచ్చి కాబట్టి, తీసి వెళ్ళిపోయి పెట్టేశాడు. నెక్స్ట్ వాసంతి గారు రావాలి అంటే ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు. వాసంతి గారు వెళ్ళినప్పుడు వాసంతి గారు అది పట్టుకుంటా నెమ్మదిగా వెళ్ళి తీరాపోతున్నారు. సో అమ్మాయిలకి టైం వచ్చిందేమో, మహేష్ గారికి కొంచెం కాంపిటీషన్ ఇస్తారేమో అనిపించింది. మహేష్ గారు తీస్తారు కాబట్టి శాండ్రా గారికి స్విమ్మింగ్ వచ్చాయంటే జనరల్గా యాక్టర్స్ కదా వీళ్ళందరికీ స్విమ్మింగ్ వస్తాయని అనుకున్నా, నాకు స్విమ్మింగ్ రాలేదని చెప్పడానికి రీజన్ అంటే వీళ్ళకి వచ్చి వస్తుందేమో అనుకున్నా, బట్ రాలా వీళ్ళకి కూడా. సో శాండ్రా గారు వెళ్ళారు కష్టపడి. ఇప్పుడు ఏం చేస్తారంటే వాసంతి గారు దాన్ని చివరికి తీసుకొచ్చి ఒడ్డుగా ఒక సైడ్కి తీసుకొచ్చి ఆ ప్లాట్ఫామ్ పట్టుకొని మొత్తానికి తీస్తారు, మొత్తం నీటిలో మనక. శాండ్రా గారు ఏమైందంటే స్ట్రెస్లో వెళ్ళిపోయారు, సో మునగలేకపోతున్నారు. మంజలి గారు మానిటర్స్ అనమాట, వాళ్ళు వచ్చి ఎంత చెప్పినా కూడా ఆవిడ మునగలేకపోతున్నారు. సో ఈ లోపల వాసంతి గారు తీసి పెట్టేశారు రెండోది, కళ్యాణ్ వచ్చేసి మూడోది కూడా తీసి పెట్టేశాడు. సో వాళ్ళది టిక్ టాక్ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు తీశారు, తీస్తే ఆవిడకి అప్పటికే అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే కళ్యాణ్ రాకముందే తీస్తే అది ఆపగలిగేవాళ్ళు,
అది ఆపంటే అక్కడి నుంచి రచ్చరంబోలో మామూలుగా ఉండేది కాదు. అది ఆపలేపడంతో సింపుల్గా అయిపోయింది. లేదంటే చాలాసేపు జరగాల్సిన టాస్క్ ఇది. శాంటాకు దాని తర్వాత ఇంకా ఫుల్ బస్ట్ అయిపోయారు, ఏడ్ చేశారు. ఇంక తెలిసిందే ఏడుపు వచ్చేస్తుంది ఆబ్వియస్గా, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు లీస్ట్లో ఉన్నారు, లాస్ట్ టైం లీస్ట్లో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడే ఎలిమినేట్ అయిపోయారు. ఇంకా గేమ్ ఆడటానికి కూడా లేదు. దీనికి ముందు టాస్క్లు వచ్చినాయి 5 పాయింట్లు, ఎంత జడ్జెస్ 40 పాయింట్లు 30 పాయింట్లు ఇచ్చినా 35 పాయింట్లతో మళ్ళీ లీస్ట్ 3లోనే ఉంచోవాలి. సెకండ్ డే నుంచి ఉన్నా కూడా వీళ్ళందరూ ఓటేసే అవకాశం ఉంటుంది. సో ఇంక ఎలిమినేషన్ ఆవిడ చెప్పారు, ఇంక ఎలిమినేషన్ అన్న భావన వచ్చేసిందని చెప్పి అందుకని ఏడ్ చేశారు. అది జరిగింది. నెక్స్ట్ శ్రీముఖి గారు పేల్చిన బాంబు ఏంటంటే ఒకటి నచ్చింది, ఆవిడ ఏడుస్తుంటే అందరూ వచ్చారు, లేడీస్ అందరూ వచ్చారు, నుంచున్నారు, ఏడొద్దు అని చెప్పి ఓదార్చారు. సో వాళ్ళకి గేమ్లో ఉండాలి, ఆడాలన్న తపన అయితే కనిపించింది అందరికీ. నెక్స్ట్ శ్రీముఖి గారు చెప్పింది ఏంటంటే 4 టీమ్స్కి 4 సపరేట్ ఇండివిజువల్ గేమ్స్, అంటే అందరికీ టిక్ టాక్ డైలు ఇయే కాదు, ఆవేశపడకండి అనగానే అందరూ మళ్ళీ ట్విస్ట్ బాగుంది. సపరేట్ ఇండివిజువల్ గేమ్స్ చిన్న ట్విస్ట్ పెడతా ఉంటారు, సో బాగుంటుంది. నెక్స్ట్ ఏ టీం ఆడాలి అని చెప్పి గెలిచిన వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇందాక టోకెన్ ప్రకారం వచ్చిందన్నారు కదా, ఆ టోకెన్ జస్ట్ ఫస్ట్ టీంకే, మళ్ళీ ట్విస్ట్ మళ్ళీ బాగుంది. సో గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాసంతి వాళ్ళు శివ్, ప్రియాంక అండ్ నటరాజ్ మాస్టర్ గారు, నీతు గారు, వాళ్ళ పేరు వెర్సెస్ వీళ్ళ పేరు, ప్రియాంక గారి వెర్సెస్ నీతు గారి పేరు అని అనుకున్నారు. దాని తర్వాత హరితారీష్ గారు లోపలికి వెళ్ళారు. సో ఏదైతే ఈ సేవకుల బ్యాడ్జ్ వచ్చిందో దాని గురించి డిస్కషన్ అనమాట. ఫస్ట్ వద్దని ఎందుకు అనుకున్నాం, మనం సేవ చేద్దాం కానీ ఎవరికి చేద్దాం, పాజిటివిటీతో ఉండే వాళ్ళకి, ఎవరికైతే డిజర్వ్డో ఎవర్ డిజర్వ్డ్ వాళ్ళకి చేద్దాం, అంతే హోల్ హార్టెడ్తో చేద్దాం, నాట్ HOLE హోల్ WHOLE హోల్. ఇదే ఏదైనా స్టార్టింగ్ డైలాగ్. సార్ హోల్ హార్టెడ్గా అన్నారు కదా సార్, మళ్ళీ సర్లే ఇంక సార్ గురించి తెలిసిందే కదా, హోల్ హార్టెడ్ చేద్దాం. అవతల మనిషిలో ఇంత క్రూయల్టీ, ఇంత కకసత్వం, రివెంజ్ ఇవన్నీ కనిపిస్తున్నప్పుడు ఐ కాంట్ చేయలేమన్నట్టు అనమాట. వ్యాక్యూ క్లియర్ చేసుకోవడానికి అని అంటున్నారు కానీ కాదు, అన్నా వదిన అని పిలిచినప్పుడు అసలు మీరు క్యాండిల్ లైట్ డిన్నర్కి వెళ్ళడానికి ఎవరు కారణం, మనం కదా ఆ టాస్క్ ఫినిష్ చేసింది. సార్ అది ఒక టీం టాస్క్, ముగ్గురు ఆడాలి, 3 టీమ్స్ ఆడితేనే ఫినిష్ అవుతుంది. ఎస్, కానీ క్రెడిట్ మీరు తీసుకోకూడదు, వాళ్ళు పక్కన వాళ్ళు ఇస్తూ ఉంటే బాగుంటుంది తప్పితే మనం తీసుకోకూడదు. జడ్జెస్ ముందు ఫేక్ అని ఎలా పెడతారు, లాజిక్ ఉండాలా, అడుగుతున్నప్పుడు ఏమైనా చెప్తున్నారు, లాజిక్ ఉండాలా, లేనప్పుడు వాళ్ళకి ఎలా చేస్తాం అని చెప్పి ఫుల్ ఫైర్లో ఉన్నారు ఆయన. ప్రేమ ఉంటే పాయికానైతే కడుగుతా అని చెప్పి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఎవరైతే జంజీ పీపుల్ ఉన్నారో, పాయికాన అంటే మీకు తెలియపోతే, మేము అప్పట్లో దాన్ని క్యూట్గా పాయికానని పిలుచుకునే వాళ్ళం, ఇప్పుడు మీరు అందరూ చాలా చీప్గా టాయిలెట్ అని పిలుచుకుంటారు. పాయికాన అంటే అంత ముద్దుగా ఉంది చూడండి, టాయిలెట్ ఏం బాగుంది, బాత్రూమ్ ఏం బాగుంది, వాష్రూమ్ ఏం బాగుంది, అబ్బా లెట్రిన్ ఏం బాగుంది, ల్యాబరేటరీ ఏం బాగుంది. మళ్ళీ ఒక పేరా, ఫ్లైట్లో ఉంటే ఒక పేరు, ఆఫీస్లో ఉంటే ఒక పేరు, ఇంట్లో ఉంటే ఒక పేరు, రోడ్డు మీద ఉంటే ఒక పేరు, ఇలా ఉన్నాయి. మాకు అప్పట్లో ఉండేది కదా, ఒకటే పేరు ఉండేది, పాయికాన, సింపుల్ ఫినిష్. లేదంటే ఇంకో పేరు ఉంది మా రోడ్డు మీద ఉంటే మరుగుదొడ్లో. సో చాలా రోజుల తర్వాత ఈయన వాడిన పదం పాయికాన గుర్తొచ్చింది ఇవన్నీ చూసిన తర్వాత. సో ప్రేమ అంటే పాయికాన కూడా చేస్తా అన్నారు, కానీ నీకు ఇష్టమైతే చెప్పు కన్నా నేను చేస్తా, సరేనా? ఏంటంటే నీకు ఓకే, నువ్వు ఒప్పుకుందాం, షో ఇది నీకోసం, లేదంటే షో కోసం, షో ఫార్మాట్ కాబట్టి గౌరవిద్దాం అంటే చేస్తా, రిక్వెస్ట్ చేస్తా. వాళ్ళు కూడా హరిత గారు చేయలేరండి, నేను చేస్తానండి, హరిత గారు వద్దండి, ఏదైనా సరే నేను మొత్తం చూసుకుంటాను నేను రిక్వెస్ట్ చేస్తా, కానీ నువ్వు చెప్పు అనగానే హరిత గారు లేదు, నువ్వు నో అన్నాకే ఇంకా మీరు అన్నాక నేను ఎందుకు చేస్తా అని చెప్పి హరీష్ గారు. బ్యాడ్జ్ కూడా ఇక్కడ పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకున్నా కానీ లోపలికి వెళ్ళాలా, బ్యాడ్జ్ అంటే మనస్ఫూర్తిగా స్వీకరించలేదని, డోంట్ గో లిటరల్గా వర్డ్స్ మీనింగ్ తీసుకోదు, అక్కడ వాళ్ళని గౌరవించి పెట్టుకున్నానని చెప్పి. సరే ఈ పాయింట్లో ఊరి బెటర్, అక్కడ మరీ చెప్పకుండా ఇక్కడ పెట్టుకున్నారు, కానీ తర్వాత డిస్కస్ చేసి మీకు చేయమని చెప్పి ఇచ్చేసేయండి, వీకెండ్లో చూద్దాం ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి జడ్జెస్ ఏం చేస్తారు. సో సెకండ్ గేమ్ మానిటర్స్ వచ్చే బయటికి హరితారీష్ గారు, ప్రియాంక గారు, శివ్ గారు వర్సెస్ నటరాజ్ మాస్టర్ గారు, నీతు గారు. ఇదేంటంటే టాలెస్ట్ అవర్. ఇక్కడ శ్రీముఖి గారు టీవీలో వచ్చారు, అదే శ్రీముఖి గారు టీవీలో వచ్చారు, టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో వస్తారనుకున్నా, కానీ మానిటర్స్ అని పెట్టంగానే నాకు షాక్ అయ్యా. ఓకే శ్రీముఖి గారు, సో శ్రీముఖి గారికి వేరే పని ఉంది, టాస్క్ అన్నీ ఆవిడ చేసి షూట్ చేసుకొని ఆ ఫుటేజ్ మొత్తం తీసుకొని ఆవిడ పంపిస్తారు, వెళ్ళిపోండి మేడం మేము చూసుకుంటాం అని చెప్పినట్టున్నారు. సో ఇంకా ఎంత మానిటర్స్ చూసుకోవాలి. ఏమిలా 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఒక్కొక్కరికి 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఒక ప్లాట్ఫామ్ మీద క్యూబ్స్ ఉన్నాయి, ఆ క్యూబ్స్ తీసి 2వ ప్లాట్ఫామ్లో మధ్యలో సెంటర్లో సర్కిల్ ఉంది, స్క్వేర్ ఉంది, ఆ స్క్వేర్లో టాలెస్ట్ టవర్ నిర్మించాలి. ఇక్కడ పెట్టిన 2 రూల్స్ ఏంటంటే, వాళ్ళు కింద టచ్ చేస్తే, అంటే ఎవరైతే పెడుతున్నారో వాళ్ళు కనుక కింద టచ్ చేస్తే అప్పుడు టవర్ రీసెట్ చేయాలి, లేదు అంటే టవర్ కూలిపోతే మళ్ళీ టవర్ రీసెట్ అంటే మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలని చెప్పారు. ఎండ్ బజర్ వచ్చేపాటికి ఎత్తైన టవర్, సో ఎంత ఇది 5 minutes అంత టైం ఉంది, ఆ 5 minutes లోపల ఎవరైతే ఎత్తైన టవర్ కడతారో వాళ్ళు గెలిచినట్టు. హరితారీష్ గారు మానిటర్స్, ఇక్కడ మానిటర్స్ వాడారు, మనకేంటంటే సంచాలక్ అనే పదం వాడితే ఏమవుతుందంటే ఆ షో ఫార్మాట్ని కాపీ కొట్టినట్టు వస్తుంది, మళ్ళీ కాపీ రైట్ క్లైమ్స్ ఇవన్నీ గొడవలు ఇవన్నీ అవుతాయి. సో అందుకని అక్కడ ఉన్న టాస్క్ అనే పదం కానీ, సంచాలక్ అనే పదం కానీ అలాంటివన్నీ వాడకూడదు. లేదంటే అంతే కదా, షో సేమ్ అయిపోయింది, ఒక ఇల్లు తీసుకున్నారు, అందరూ లోపల పడేశారు, అదే గేమ్లు ఆడిపిస్తున్నారు, టాస్క్ అంటున్నారు, కెప్టెన్ అంటున్నారు కదా. అందుకనే గోల్డెన్ కపుల్, సేవకులు,
యాక్టివిటీ, నెక్స్ట్ ఈ మానిటర్, ఈ పదాలన్నీ డిఫరెంట్ ఉంటాయి. బట్ అదే మిగతాదంతా అదే. సో ఇక్కడ ఏమైందంటే వీళ్ళు ప్లాట్ఫామ్ నుంచి ఆ ప్లాట్ఫామ్ టచ్ చేసుకుని ఒంగొని పెడుతున్నారు. యాక్చువల్గా అలాగే పెట్టాలేమో అని నేను అనుకున్నా, కానీ హరీష్ గారు దాన్ని ఖండించారు. లేదు మీరు ఆ ప్లాట్ఫామ్నే టచ్ చేయకూడదని చెప్పారు. కింద టచ్ చేయకూడదు అనుకున్నా ప్లాట్ఫామ్. ఇంకా ఎండ్ ఆఫ్ ద డే ఆయన ఇద్దరికి ఒకటే రూల్ కాబట్టి ఇంకేం చేయలేదు, అది యాక్సెప్ట్ చేయాల్సిందే. దాని తర్వాత ఇక్కడ శివ గారు ఒక స్ట్రాటజీ అప్లై చేశారు. అంటే క్యూబ్ పెట్టి తోసి పక్కన ఇంకో టవర్ నిర్మిస్తే ఆ టవర్లోంచి హైట్లో పక్క దాంట్లో తోస్తారు. మంచి స్ట్రాటజీ. నటరాజ్ మాస్టర్ గారు అదే స్ట్రాటజీ అప్లై చేశారు. శివ చెప్తున్నాడు. సో శివ గారు ఫస్ట్ చేశారంటే దాన్ని నటరాజ్ మాస్టర్ గారు కాపీ కొట్టారని చెప్పి నటరాజ్ మాస్టర్ గారు పెడుతున్నారు. కానీ నటరాజ్ మాస్టర్ గారిది పడిపోయింది, శివది పళ్ళ. ఇక్కడ నటరాజ్ మాస్టర్ గారికి నెక్స్ట్ స్ట్రాటజీ వచ్చింది మావా, నెక్స్ట్ లెవెల్ స్ట్రాటజీ. అంతే, నా మైండ్లోకి కూడా రాలా. నేను శివలాగే ఆలోచించాను. జస్ట్ ఏంటంటే ఇక్కడ టవర్ నిర్మించుకొని ఒకటి క్యూబ్ దోసుకుంటే వెళ్తుందేమో, బెస్ట్ ఏమో, పైకి వచ్చినంత ఇలా పెట్టిచ్చేమో అని అనుకున్నా. కానీ నటరాజ్ మాస్టర్ గారికి వచ్చిన స్ట్రాటజీ మాత్రం నెక్స్ట్ లెవెల్ స్ట్రాటజీ. మొత్తం టవర్ నిర్మించి నెమ్మదిగా దాన్ని కింద నుంచి పుష్ చేసుకుంటే అయిపోతుంది అని చెప్పి ఆయనకి పాప అది రెండోసారికి వచ్చింది. ఫస్ట్ సారి మరి కాపీ కొట్టకుండా ఆలోచించుంటే వచ్చేదేమో. అసలు యాక్చువల్గా అది చెప్పంగానే అలా ఆలోచించుకోవాల్సింది ఆ స్ట్రాటజీ కోసం. బట్ స్టిల్ అలా పెట్టేద్దాం అనుకున్నది అయింది. కానీ అంటే ఆయన ఆ బల పట్టుకోవద్దని చెప్తాను అనుకోలేదు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత స్పాట్లో వచ్చింది, టైమప్ అయిపోయింది. నటరాజ్ మాస్టర్ గారు బిల్డ్ చేశారు కానీ మొత్తం సర్కిల్లోకి తోయిలేపోయారు. ఇక్కడ కొన్ని గొడవలని శివుది తప్పు. గొడవలు ఇన్ ద సెన్స్ శివ్ ఓవర్ ఎగ్జైట్ అయిపోతున్నాడు. హరీష్ గారికి క్లారిటీ ఉంది, పిచ్చ క్లారిటీ ఉంది, ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు చెప్పి శివ్ ఓవర్ ఎగ్జైట్ అయిపోతున్నాడు. శివ్ వెంటనే ఫుల్ సర్కిల్లో లేదని చెప్పి ఇచ్చేస్తున్నారు. నటరాజ్ గారు పైన పెట్టడమే ఇంపార్టెంట్ అని చెప్పి ఆయన చెప్తున్నారు. హరీష్ గారు ఏమో అమేజింగ్ స్ట్రాటజీ కానీ టైం అయిపోయిందని చెప్పి చెప్తే అక్కడికి వచ్చారు. శివ్ ఏమో సర్కిల్లో వద్దు అంటే మరి మేము కూడా ఇక్కడ పెట్టేస్తాం కదా, బయట కట్టేసే వాళ్ళం కదా, సర్కిల్ ఎందుకు అది నటరాజ్ మాస్టర్ గారు ఆ బాక్స్లో అన్నారు కానీ ఆ మార్కులో అనలా అని చెప్పి చెప్తున్నారు. అక్కడ బాక్స్ ఇచ్చిందే ఆ బాక్స్లో కట్టమని, అది క్లియర్. హరీష్ గారు మీరు అరుచుకోవడం అత్తే నేను చెప్తా అన్నారు. హరీష్ గారికి ఫుల్ క్లారిటీ ఉంది. హరీష్ గారు హరిశ్చంద్రుడే ఇలాంటి విషయాల్లో. సో ఎవరు ఎట్టున్నా సరే తప్పు కరెక్ట్గా ధర్మంగా న్యాయంగా ఇస్తారు. ఆ నమ్మకం అయితే అందరికీ ఉందలేండి. సో ఈ టాస్క్ పర్పస్ ఏంటి, మీకు ఒక మార్క్ ఇచ్చారు సరేనా, ఆ మార్క్ లోపల కట్టాలి. బజర్ కొట్టాక మీరు తోస్తున్నారు, బ్యూటిఫుల్ స్ట్రాటజీ. బట్ మీరు బజర్ కొట్టేశారు మీరు పాటికి. శివ పక్కన ఎస్ 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 అనుకుంటున్నారు. ఎందుకన్నా అంత ఎగ్జైట్ అవుతున్నావు, అసలుకి పక్కన నటరాజ్ మాస్టర్ గారు నువ్వు పులితో పేకాట ఆడుతున్నావు నాయన అని అనిపించింది. అనవసరంగా ఎందుకు కిలుపుతారు, పులి కిందకి స్వారీ చేయాలనుకున్నారు. పులితో నటరాజ్ మాస్టర్ గారు ఇక్కడ డైలీ చెప్పాల్సి, పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో దిగు, పులికి హాయ్ చెప్పాలంటే చెప్పు, అంతే కదా చనివించింది కదా అని పులితో సారీ చేస్తే మాత్రం ఏటాడేస్తుంది, ఆ రేంజ్కి వెళ్ళిపోతారు. అయినా ఇప్పుడు మాస్టర్ గారు పులి నక్క ఆ క్లబ్లో లేరు. నేను హరీష్ గారు అన్నట్టు మొన్న నేను వేరే లీగ్లో ఉన్నాను కదా, నటరాజ్ మాస్టర్ గారు వేరే లీగ్లో వెళ్ళారు. డైనోసార్, గాడ్జిల్లా మినిమం ఆ రేంజ్ ఉంటుంది. పులి నక్క కుక్క ఇవన్నీ జుజ్జుబి బిగ్ బాస్ అయిపోయినాయి. ఇప్పుడు రేంజ్ మారిపోయింది. ఏదైనా సరే మినిమం డైనోసార్, బుల్డోజర్, గాడ్జిల్లా అవి ఉండాల్సిందే. సో నీతి గారు టవర్ స్ట్రైట్గా లేదు అది అంటే, హరీష్ గారు టవర్ మనకున్న స్థానంలో, టవర్ ఏదైతే మన స్థలం ఉందో మన స్థలంలో కట్టాలి అనగానే వెంటనే బిగ్ బాస్ గుర్తొచ్చింది. ఎంతమంది ఎపిసోడ్ చూసాక ఈ పాయింట్లో బిగ్ బాస్ గుర్తొచ్చింది రాలేదు. కానీ అదే వాళ్ళు ఎలిమినేట్ అయిన వాళ్ళు ఎంటర్ అయ్యారు కదా, శ్రీజ గారు అండ్ భరణి గారు. సో ఆ టైంలో జరిగిన టాస్క్ అది గుర్తొచ్చింది, టవర్ టాస్క్ కట్టాలి. పాయింట్ ఏంటంటే వ్యాలిడ్ పొజిషన్లో లేదు. సో ఎంత పైకి కట్టినా వ్యాలిడ్ పొజిషన్లో లేనప్పుడు ఇంకెంత పైకి కట్టినా ఉపయోగం లేదు. కాబట్టి శివ్ అండ్ ప్రియాంక నేను వాళ్ళకి కన్సిడర్ చేస్తున్నాను అన్నారు. కానీ రైట్ డిసిషన్, కరెక్ట్ డిసిషన్. సో శివ్ ఎగ్జైట్ అయిపోతున్నాడు. ఎగ్జైట్ అయిపోతుంటే పక్కన మళ్ళీ కూర్చోబెట్టి చెప్తారు. అక్కడ చెప్తున్నాడు నేను గెలిచాను కానీ నాకు బాధ అనిపించింది నటరాజ్ మాస్టర్ రెడ్డిపోవటం అన్నట్టు. నాకేం అనిపించలేదు, నీకు ఎక్కడ బాధ అనిపించినట్టు. ఆనందంగానే ఉన్నాయి, బాధ లేదు బొక్క ఏం లేదు, ఊరికి లేదు. అక్కడ కూర్చోబెట్టి చెప్తున్నారు. నటరాజ్ మాస్టర్ గారు చెప్పారు నువ్వు ఏదైనా చెయ్యి వేరే వాళ్ళ దగ్గర, నాతో చీకు సరేనా, ఎందుకంటే మరంపురం అనుకుంటున్నప్పుడు నువ్వు నాతో ఎందుకు చేస్తున్నావు, కూల్ ఎందుకు అనగానే ప్రియాంక గారు కూడా క్లాస్ బీకర్ షీకి కామ్గా ఉండు, ఎందుకు నాన్న నువ్వు కామ్గా ఉండమని చెప్తున్నాను కదా, డెసిషన్ చెప్పలేదు కదా, పాయింట్స్ చెప్తున్నారు ఆగు అని చెప్పింది. అంత మాస్టర్ యువర్ స్ట్రాటజీ ఈజ్ టూ బ్యూటిఫుల్ మాస్టర్. ప్రియాంక గారు యూఆర్ టూ బ్యూటిఫుల్ బ్రెయిన్. ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ అరాలి, ఎక్కడ సైలెంట్ ఉండాలి, ఎక్కడ ఎవరైనా కట్ చేయాలి బాగా తెలుస్తుంది మీకు. ఎందుకంటే అది బిగ్ బాస్ ప్రభావం ఏమో. కానీ ఇక్కడ నటరాజ్ మాస్టర్ గారిని స్ట్రాటజీస్ టూ బ్యూటిఫుల్ అని చెప్పారు చూసారా, అక్కడికి వచ్చారు. నటరాజ్ మాస్టర్ ఈజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ప్రియాంక గారు. శివ్ మీద ఏదైనా కోపం ఉన్నా ఇక్కడ బ్యాలెన్స్ చేసేసారు. అది అలా ఉంటుంది, మరి గట్ల ఉంటుంది మనతోని. ఆడే అలా టప్ప క్యాండిడేట్ కదా, ఏదో ఆ సీజన్లో కలవలేదు కాబట్టి సరిపోయింది. లేండి మీకు లేడీ విన్నర్ అయినా అయ్యిండే వాళ్ళు ఆ సీజన్. జస్ట్ మిస్ కొన్ని కారణాల వల్ల, అంతకన్నా బలంగా ఆడే ప్లేయర్స్ ఉండటం వల్ల అలా అయిపోయింది, ఏం చేయలేము. అదే కనుక ఆవిడ సీజన్ 8లోనే ఎందులోనే ఉండుంటే ఆ సీజన్ కొట్టేవాళ్ళు మ్యాక్సిమం. కొన్నిసార్లు అంతే, మంచి సినిమాలు కూడా రాంగ్ టైంలో వస్తే ఫెయిల్ అవుతాయి అంటారు కదా, అట్లాంటిదే. నెక్స్ట్ నీతి గారు ఎందుకంత ఇదైపోతున్నాడు, నాకు దడొచ్చేస్తుంది అని చెప్పి అంజలి గారు చెప్పుకున్నారా, ఏంది గెలిచాడు కదా ఎగ్జైట్మెంట్
ఫీల్ అవుతున్నాడు అని శివ వస్తాడు, వచ్చాను ఎగ్జైట్మెంట్ అయిపోయిందండి సారీ అండి అన్నట్టు చెప్తా ఉంటాడు. దాని తర్వాత ప్రియాంక గారు శివు పక్కన ఉన్నప్పుడు చెప్తారు, ఎవరైనా తప్పు చెప్తే అప్పుడు డిపెండ్ చేసుకోవాలి, అంతేగాని ఇక్కడ ఎలాంటి డిపెండ్ అవసరం లేదు, నువ్వు ఎందుకు ఇదైపోతున్నావు, ఏం జరుగుతుందో ఫస్ట్ తెలుసుకునే లోపు అంతా ఇది చేసేస్తే ఎవరి మీద గెలిచినట్టు మనం అని చెప్పి అర్థం చేసుకో అని చెప్పి శివ్ హీట్ ఆఫ్ ద మూమెంట్లో అయిపోయిందని చెప్పి సో ఒకళ్ళొకరు కరెక్ట్ చేసుకున్నారు చూసా ప్రేమగా, ఇదే జంట. సో శివ్ ఇది రిపీట్ చేయకుండా కనుక ముందుకెళ్తే అప్పుడు ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఆశి అండ్ నోకరాజు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఆశి గారు ఇక్కడ మంచి పాయింట్ తీసుకొచ్చారు, బలమైన పాయింటే, కనిపించట్లేదు కానీ ఆశి గారి దగ్గర మంచి పాయింట్లు ఉన్నాయి. నిన్న అన్నారు కదా చూసావా అని, ఏంటి అంటే నిన్న నువ్వు నా మీద అరిచావు అది ఇది అని అన్నారు, మరి ఈరోజు జరిగింది ఏంటి, మరి వాళ్ళు పెట్టుకున్నప్పుడు అరుచుకోవటం శివ అరవటం ఏదో అయినట్టుంది. సో దానికోసం చెప్తున్నారు వీళ్ళందరూ అంతే మనకు చెప్తారు కానీ వాళ్ళ నేను తొక్కేసాను అన్నారు, మరి ఈరోజు వీళ్ళు తొక్కేసుకోలేదా అని చెప్పి నోకరాజు గారు ఎక్కడో తీస్తారు ఈ పాయింట్లు, తర్వాత వస్తాయి. నెక్స్ట్ నటరాజు గారు నీతి గారు చెప్తారు, నీతి గారు అలా అన్నారు, నీతి గారు శివ అలా చేయడం నాకు నచ్చదంటే, సర్లే యంగ్ బ్లడ్ కదా హడావుడి ఎక్కువ ఉంటుంది, ఒక ఛాన్స్ ఎందుకు ఒక ఛాన్స్ ప్రియాంక గారి వల్ల ఆవిడ అక్కడ వేశారు, గట్టి పునాది వేశారు, మాస్టర్ యువర్ స్ట్రాటజీ ఈజ్ టూ బ్యూటిఫుల్, మాస్టర్ గారు అలా పడున్నారు అంతే అయిపోయింది. సో ఒక ఛాన్స్ ఇచ్చారు, నెక్స్ట్ డే రిపీట్ ఏదైనా అయితే కనుక మాస్టర్ గారు గాడ్జిల్లానే ఇంకా మామూలుగా ఉండదు, దిస్ డైనోసరే ఇంకా అంతే, నన్ను ట్రై చేసి చూడు అని ఛాన్స్ కూడా ఉండదు, ఇంకా ట్రై చేసేటివి డైరెక్ట్గా. నెక్స్ట్ కళ్యాణ్ వర్సెస్ జాను గారు, వాళ్ళదేదో కిచెన్లో స్పూన్లు కడగటం ఇవి కూడా ఉన్నాయి మా వీళ్ళ దగ్గర, ఆల్మోస్ట్ బిగ్ బాస్ని ఈక్వల్ చేస్తున్నారు, ఇలాంటివి పెట్టకూడదు. కిచెన్లో గిన్నెలు కడగటాలు, వంట చేసుకునే ఆప్షన్లు, ఏదో మినిమం ఏదో నాకు టీ కాఫీలు, కానీ మినిమం ఆ క్లీనింగ్ అంతా మీరు చూసుకోవాలి, కానీ మళ్ళీ వాళ్ళకే ఇచ్చి వాళ్ళనే చేసుకోమంటే అక్కడ గొడవలు అయితే కిచెన్లో గొడవలు అయితే బిగ్ బాస్ అయిపోతుంది. మీరు వంట మొత్తం తీసామన్నా నిన్నేమో ఇడ్లీల కోసం గొడవ, ఉప్మా కోసం గొడవ పట్టడం ఫస్ట్ టైం మనం చూడటం. ఎక్కడైనా ఉప్మా చేస్తే మిగిలిపోయింది అని అన్నాను, కానీ ఎప్పుడైనా సరే ఉప్మా అయిపోయింది అని చెప్పి ఎవరైనా గొడవ పడ్డారంటే అది బిగ్ బాస్ హౌస్లో కూడా ఇప్పుడు జరగదేమో, ఉప్మా అయిపోయిందా అని గొడవ పట్టడం, వేసుకున్నంత ఉంది అంటా ఉంటారు ఉప్మాని. అలాంటిది ఈ హౌస్లో ఉప్మా కోసం గొడవపడి ఒక ఆవిడ ఏడ్ చేసిందంటే నన్ను ఫ్యూజులు ఎగిరిపోయినాయి, ఉప్మా కొన్న విలువ ఇలాంటిదా అని అనిపించింది. సిచ్యువేషన్స్ అలాంటివి. ఇప్పుడు మళ్ళీ స్పూన్లు, పెద్ద పెద్ద అండాలు డేక్సాలు ఇవి కాదు, స్పూన్లు గొడవలేదని గొడవమా, ఏం చెప్తాం, సిల్లీగా ఉంది. బట్ అవన్నీ అవసరం లేదు, వాళ్ళు చూసుకోవాలి ఇవన్నీ. కళ్యాణ్ ఎందుకు అడితే గారు పిచ్చి పిచ్చిగా నన్ను అపార్థం చేసుకుంటున్నారు అందరూ, అది చెప్పి ఆయన బాధ ఆయన చెప్పుకున్నాడు. నెక్స్ట్ సిద్ధ్ అండ్ సోనియా, ఈ నోకరాజు గోల్డెన్ కప్పుల్లో బిహేవ్ చేస్తున్నారా, ఏదో బ్యాడ్జ్ తప్పితే గోల్డెన్ కప్పుల్లో బిహేవ్ చేయడం అంటే ఏంటి బ్రో, మిమ్మల్ని అందరం తీసుకెళ్ళి ఉతికారేయాలా, మిమ్మల్ని అందరి మీద అజమాయిషి చలాయించాలా, దానికని సెట్ ఆఫ్ సపరేట్ రూల్స్ ఉన్నాయా, నాకు అర్థం కాలే. అగైన్ ఇక్కడ కూడా అవసరం లేదు, ఇది గోల్డెన్ కప్పుల్లో బిహేవ్ చేయడం ఏంటి, ఆ రూమ్ ఎందుకు ఇచ్చారో అర్థం కావటం లేదు, సగం టైం డామ్ రూమ్లోనే ఉంటున్నారండి. ఆ రూమ్ ఇస్తే ఏం చేయాలి, వాళ్ళు ఆ రూమ్లోకి వెళ్ళి తలుపేసేసుకుని ఉండాలా, ఏం చేయమని, అందరితో నలుగురితో ఉంటున్నారు, ఏమైంది టాస్క్లు జరుగుతున్నాను నలుగురితో ఉన్నారు, అన్నెసరీ క్రిటిసైజేషన్, ఇది గాసిపింగ్, బ్యాక్ బిచ్చింగ్, అన్నెసరీ. ఎపిసోడ్లో చెప్పాను కదా 2-3 సార్లు రాంగ్గా కనిపించాడని చెప్పి, ఇవన్నీ నాకు రాంగ్గానే కనిపించినాయి. నెక్స్ట్ థర్డ్ది అగైన్ ట్విస్ట్ ఇన్ ద టాస్క్ జరిగే ముందే ట్విస్ట్. మాస్క్ మ్యాన్ బాల్ ఇస్తాడా, హరీష్ గారికి అది మాస్క్ మ్యాన్ బాల్ ఇస్తాడు, ఏ కప్పులు అయితే బాల్ తీసుకుంటారు, ఇప్పటివరకు ఆడని కప్పులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి బాల్ తీసుకుంటే వాళ్ళే అపోనెంట్ని చూస్ చేసుకోవచ్చు. సో వీళ్ళు ఇప్పుడు ఏదైతే కపుల్స్ ఫామ్ చేశారో అది అవసరంలా, అది పక్కన పెట్టేయండి, పక్కన పెట్టేసి ఇప్పుడు వీళ్ళు ఆడుకోవచ్చు అనమాట. అపోనెంట్ ఎవరో కెమెరాకి ఎవరైతే బాల్ పట్టుకుంటారో ఆ బాల్ పట్టుకున్న తర్వాత అపోనెంట్ ఎవరో కెమెరాకి చెప్పాలి. నటరాజ్ మాస్టర్ గారు నీతిగా నిర్ణయిస్తారు ఫైనల్గా బాల్ ఎవరు పట్టుకున్నారు. మామ ఒకటి చెప్పండి, బాల్ కనుక అక్కడ ఉంటే మీరు నిజంగా వెళ్ళి బాల్ పట్టుకునే వాళ్ళ, నేనైతే పట్టుకునేవాడిని కాదు. ఎందుకంటే దానివల్ల ఏంటి యూజ్, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, టాస్క్ ఏంటో తెలిస్తే అట్లీస్ట్ సెలెక్ట్ చేసుకొని ఒక అర్థం ఉంది. టాస్క్ ఏంటో తెలియకుండా ఏ ప్రాతిపదికన నేను ఈ పేరు వీక్ పేరు అని చెప్పి, లేదంటే ఈ పేరు నాకు ఈక్వల్ పేరు అని సెలెక్ట్ చేసుకుంటా, దానికోసం కూడా అందరూ గుంపుగా పట్టడం, ఫిజికల్ అవటం, అంటే వద్దులేండి అని చెప్పడం, పవన్ గారి దగ్గర బాల్ ఉండటం. ఏమైంది, పవన్ గారే బాల్ పట్టుకున్నారు, పవన్ గారే పేరు సెలెక్ట్ చేసుకున్నారు, చివరికి ఏమైంది, వీనెవ్వరు నో. ఇలాంటి వాటికి కాబట్టి ఉపయోగం లేదు. కొద్దిగా ఆలోచించి ఆగితే అర్థమైంది, బాల్ పట్టేసుకోవాలి అర్జెంటుగా ముందు మనం, కొన్ని లక్కు వదిలేయాలి, లక్కు వదిలేస్తే గెలిచారు చివరికి కష్టపడిన వాళ్ళు కన్నా. పవన్ గారు ఇలా అంత కష్టపడి ఇచ్చేసుకున్నారా. సో పవన్ గారు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే బ్రిట్టు అండ్ సంధ్య అని కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది అనుకున్నారు, ఎందుకంటే సంధ్య గారు హైట్ ఆవిడ హైట్ అని చెప్పేది లెక్కలేసుకున్నారు. సో అడ్వాంటేజ్ ఉంటుంది అనుకున్నారు. థర్డ్ టాస్క్ ఏంటంటే ఫ్లిప్ ఇట్. అక్కడ టైల్స్ ఉన్నాయి, టైల్స్కి ఫ్రంట్ కలర్ పింక్ కలర్, ఇంకో సైడ్ గ్రీన్ కలర్ ఉంది. కొన్ని టైల్స్ ఒక 20 టైల్స్ అనుకుంటా పింక్ మీద ఉన్నాయి, 20 టైల్స్ గ్రీన్ మీద ఉన్నాయి. వెళ్ళాలి 7 minutes టైము, కంటిన్యూస్గా ఫ్లిప్ చేస్తానే ఉండాలి. ఎవరైతే ఎక్కువ ఉంటే బజర్ మోగేపాటికి వాళ్ళు గెలిచినట్టు. ఫిజికల్ టాస్క్, చాలా కష్టమైన టాస్క్, అంత ఈజీ టాస్క్ కాదు, ఒళ్ళు ఘోరం అయిపోతుంది. సంధ్య గారికి బిట్టు గారికి గెలిచేస్తారని నేను అప్పుడే అనుకున్నా. అంజలి గారితో పోల్చుంటే సంధ్య గారికి కొద్దిగా ఎక్కువ
స్ట్రెంత్ ఉంటుంది అనుకున్నాను, ఎండ్యూరెన్స్ ఉంటుంది అనుకున్నాను. సో ఆవిడ గెలిచేస్తారనుకున్నారు. చివరికి జరిగింది అదే. వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్లోనే లీడ్ సాధించారు. ఎవరు? సంధ్య గారు, బ్రిట్టు గారు. వీళ్ళు కొంచెం స్లో అయ్యారు. దాని తర్వాత వాళ్ళిద్దరు ఏం చేశారంటే వాళ్ళిద్దరిని క్యాచప్ చేసుకుంటూ వెళ్ళారు. వాళ్ళకి వెళ్ళారు, వాళ్ళని తిప్పితే వాళ్ళు తిప్పుకుంటూ వెళ్ళారు. ఎంత దారుణంగా తిప్పారంటే చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. రిజల్ట్ ఏంట్రా అంటే నోకరాజు గారు చెప్పిన దాని ప్రకారం బ్రిట్టు అండ్ సంధ్య గారి 35 టైల్స్ ఉంటే అంజలి అండ్ పవన్ గారిది 5 తిప్పారంట. అంటే అవుట్ ఆఫ్ 40. చూడండి ఎంత స్పీడ్గా క్యాచప్ చేశారు. అంజలి గారిది అయిపోయింది, వాళ్ళది అయిపోయింది. కానీ సంధ్య గారు ఎక్కువ, బ్రిట్టు కన్నా కూడా సంధ్య ఇంకొంచెం బాగా స్ట్రాంగ్గా కనిపించారు. బాగా ఆడారు సంధ్య గారు ఈ టాస్క్. విన్నర్స్ వచ్చేపాటికి బ్రిట్టు అండ్ సంధ్య. సో అది సంగతి. నెక్స్ట్ శాండ్రా అండ్ మహేష్ గారు దొంగతనానికి ప్లానింగ్ చేసుకున్నారు. 8 చాక్లెట్లు నోకరాజు గారి రూమ్ నుంచి ఎత్తేసారు. సో ఇందాక అడిగింది నోకరాజు గారు చాక్లెట్స్ అనుకుంటా. సో దానికోసం అనుకుంటా. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఇవ్వచ్చు, కానీ ఇవ్వచ్చు. ఎందుకంటే నోకరాజు కూడా చెప్పాడు, నాకు అవసరం లేనివన్నీ తనకు అవసరమైనవి ఉన్నాయి, నాకు అవసరం లేనివన్నీ. అది వేరే విషయం, హెల్త్ రీజన్స్, అది వద్దులేండి మనకి. కానీ ఎందుకు దొంగతనం చేశారు? సీక్రెట్ టాస్క్ ఇచ్చారా? లేదు. ఏదో ఇంకా కనిపించాలి, మేము ఏదో చేస్తున్నాము, షోలో ఉంటే ఇంకేదో చేస్తాము అని చెప్పడానికి చేశారా? నిజంగా ఏదో చెయ్యాలి, మినిమం ఏదైనా చెయ్యాలి అని చేయడానికి చేస్తే మాత్రం అన్నెసరీ. ఇది బిగ్ బాస్ కాదు. అగైన్ ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ రిలేషన్షిప్. దొంగతనాలు, దానివల్ల వచ్చే గొడవలు, దానివల్ల వచ్చే అపార్థాలు, ఇదంతా అన్నెసరీ. అనవసరంగా నెగిటివ్ అవడం చెప్తే ఉపయోగం ఉండదు కదా. బిగ్ బాస్ అయితే ఏదో ఫుటేజ్ ఏదో చేసాం, ఏదో ఒక సీన్ క్రియేట్ చేసాం, దానివల్ల పర్సనాలిటీస్ బయటకు వస్తున్నాయంటే వేరే విషయం. కానీ ఇక్కడ ఇది ఆ షో కాదు కదా. ఏదైనా సీక్రెట్ టాస్క్ ఇచ్చి చేస్తే మనకు తెలియదు, రేపు మనకి రివీల్ చేస్తే కనుక తెలియదు. నెక్స్ట్ వచ్చింది అనౌన్స్మెంట్ ఏంటంటే లవ్ మ్యాన్షన్లో ఒక స్టార్ ఉంది, బతకండి అని చెప్పి. ఇంకంతే. నెక్స్ట్ ట్విస్టులు అంతే. ఇది ఎవరైనా బతకచ్చు. ఆడినోళ్ళు కనుక గెలిస్తే ఆడనోళ్ళు ఎవరైనా వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళు పేరు సెలెక్ట్ చేసుకుంటారు. ఆడనోళ్ళు గెలిస్తే వాళ్ళే డైరెక్ట్గా పేరు సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ గేమ్ ఎవరితో ఆడాలని చెప్పి. ఇంక స్టార్ట్ చేయగానే సంధ్య గారికి దొరికింది. ఎక్కడో సంధ్య గారు దొరికిన తర్వాత సిద్ధు లాక్కున్నాడు. ఎందుకు బాబాయ్, ఏం చేద్దామని? ఇంతకు బాల్ పవన్ గారు దొరికింది, ఏమైంది? ఎందుకు లాక్కోవటం ఎందుకు? నెక్స్ట్ హరీష్ గారు వచ్చి లాక్కోకూడదు అంటే సిద్ధు గారు, అది సంధ్య గారు అరిచారన్నమాట, ఏంటి లాక్కుండా అన్నట్టు. సిద్ధు గారు, నాకు తెలియదు కదా, దానికి ఎందుకు అరవటం అంటారు. మీకు తెలియదు అన్న విషయం ఆవిడ తెలియదు కదా. ఇప్పుడు దొంగతనం చేస్తుంటే దొంగ అని అరవకుండా ఏం చేస్తారు? దొంగోళ్ళే పాపం తీసుకున్నారు అనుకుంటారా? నాకు తెలియదు కదా అరవడం అంటే మీకు తెలియదు అని చెప్పి ఆడి తెలియాలి కదా. ఎందుకు ట్రాక్ కొద్దిగా చెప్తున్నట్టు అనిపించింది. ఎపిసోడ్ మొత్తం అలాగే నాకు ఎందుకు అలాగే అనిపించింది మరి. నెక్స్ట్ సంధ్య గారు, ఈ డిస్కషన్ బాగుంది. ఒక నిమిషం వారం తర్వాత సంధ్య గారు బ్రిట్టు గారు మాట్లాడుకుంటుంటారు. స్టార్ ఎవరికి ఇవ్వాలి అన్న దాని మీద బాగుంది డిస్కషన్. సంధ్య గారు ఉంటారు, ఎలిమినేషన్ దాకా వెళ్ళారు కదా, పాపం కదా వాళ్ళకి ఇద్దామని. ఎవరు? సిద్ధు అండ్ సోనియా గారు. సిద్ధులు ఆక్కుంటున్నాడు అవన్నీ పక్కన పెట్టేసి ఎలిమినేషన్ దాకా వెళ్ళారు, వాళ్ళకి ఇద్దాం, వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం, ఎందుకంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ఏదన్నట్టు. పక్కన బ్రిట్టే ఉంటారు. ఈ హౌస్లో ఎవ్రీబడి ఈజ్ అవాయిడింగ్ హరిత హరీష్ అనగా నాకు అవును కదా, రేపు బ్రిట్టు బాగా చెప్పాడు కదా, ఎవ్రీబడి ఈజ్ అవాయిడింగ్ హరిత హరీష్, వాళ్ళకి ఇస్తే కొంచెం వాళ్ళకి ఆ ఫీల్ ఉండదు కదా అని అనిపించింది. వెంటనే సంధ్య గారు ఏమన్నారు? నో బడీ ఈజ్ అవాయిడింగ్ హిమ్, ఈజ్ గోయింగ్ అవే. ఎవ్వరు వాళ్ళని అవాయిడ్ చేయట్లేదు, వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది కరెక్ట్, ఇదిదా కరెక్ట్ యాక్చువల్గా. ఓహో కరెక్ట్గానే చెప్పారు అనిపించింది. ఆయన చెప్పినప్పుడు అది కరెక్ట్ అనిపించింది, కత్తిలో అనిపించింది. ఈయన చెప్పినప్పుడు అది ఇంకా కరెక్ట్గా అనిపించింది, ఇప్పుడు చెప్తే అమ్మూరు కత్తిలో అనిపించింది. ఇదే కరెక్ట్ యాక్చువల్గా. సో ఆయన అవాయిడ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు డ్యూ టు వేరియస్ రీజన్స్. సో అవసరం లేదు అని చెప్పి సంధ్య గారు మాట నెగ్గించుకున్నారు. సో ఇది సోనియా అండ్ సిద్ధికి ఇద్దామని చెప్తే నేనైతే 100% అగ్రీ చేయట్లేదు, ఇక నీ ఇష్టం అని చెప్పి బ్రిట్టో గారు ఓకే, ఈ స్టార్ వల్ల పెద్ద యూజ్ ఏం లేదు, ఇచ్చినా ఏ పని ఏమవుతుంది, ఏం కాదు. సో సిద్ధ్ అండ్ సోనియా, ఎందుకంటే వాళ్ళకి ఒక ఛాన్స్ లాస్ట్ టైం మేబీ ఆ పజిల్ అక్కడ వరకు ఫస్ట్ వెళ్ళారు కాబట్టి వాళ్ళు పెట్టలేదు కాబట్టి అది అన్నట్టు మంచి రీజనే చెప్పారు. సో వాళ్ళకి ఇస్తున్నాం అన్నట్టు ఎలిమినేషన్ దాకా వెళ్ళారని చెప్పారు. సిద్ధు గారు భాను అండ్ జానుకి వాళ్ళకి ఇద్దాం ఛాన్స్ అనుకుంటారు, వాళ్ళతో ఆడదాం అని చెప్పి అనుకుంటున్నారు అన్నమాట. దేనికంటే క్రెడిట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళతో ఆడదాం అనుకుంటున్నారు. నాకు ఇది అర్థం కదా, వాళ్ళ క్రెడిట్స్ తక్కువ ఉంటే వాళ్ళతో ఆడితే ఏమవుతుంది? ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు గెలిస్తే వాళ్ళే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిన అక్కడ కదా క్రెడిట్స్ వచ్చేవి, ఇక్కడేం క్రెడిట్స్ రావట్లేదు కదా. సో ఏంటో ఆ లాజిక్ అర్థం కాదు. వాళ్ళిద్దరం ఇచ్చి పడేద్దాం అని చెప్పి వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. అక్కడతో ఆగింది. సో రేపు ఇదే కంటిన్యూషన్ అవుతుంది అనమాట. మీ అందరికీ ఎవరికైనా డౌట్ ఉంటే చెప్తుంది చూడండి. వీళ్ళు ఎలా ప్లాన్ చేసుకున్నారంటే 5 ఎపిసోడ్స్ తర్వాత, అంటే మనకి ఎవ్రీడే ఒక ఎపిసోడ్ మనకు వస్తుంది, కానీ వాళ్ళకి అక్కడ ఎవ్రీడే ఒక ఎపిసోడ్ షూట్ అవ్వట్లా. సరేనా? కేవలం ఇప్పుడు నాగార్జున గారు బిగ్ బాస్కి సాటర్డే వచ్చి షూట్ చేసుకుని సాటర్డే సండే మనకి 2 ఎపిసోడ్స్ వస్తాయి కదా, అలా కాదు. వీళ్ళు ఒకరోజు జడ్జెస్ థర్స్డే వస్తున్నారు, నెక్స్ట్ ఒక 2 days 3 days షూట్ అవుతుంది, 3-4 days షూట్ అవుతుంది, 6 episodes. దాని తర్వాత ఒకసారి మంగళవారం, మళ్ళీ 3-4 days తర్వాత మళ్ళీ గురు శుక్రవారం అలా వస్తున్నారన్నమాట. సో 40 days 45 days షూటు, 70 days మనకి టెలికాస్ట్ అవుతుంది. సో ఎవరు ఎలిమినేట్ అవుతారైనా నెక్స్ట్ వీక్ నుంచి మీకు అర్థమవుతుంది. మనం ఇంతకుముందు పెట్టినవన్నీ అలా మ్యాచ్ అవుతూ ఉంటాయి, మీరు అలా చూసుకుంటూ ఉంటే అర్థమవుతుంది. ఎవరికైనా డౌట్ ఉంటే చెప్తారా. ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి,
ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. దీనికన్నా ముందు ట్రైటర్స్ అనే వీడియో పెట్టాను, చెప్పాను, అది చూడండి. నిన్నటి ఎపిసోడ్ రివ్యూ చూడండి. అన్నిటికన్నా ముఖ్యంగా గాడ్జిల్లా వర్సెస్ డైనోసార్ అనే ఎపిసోడ్ పెట్టాను కదా, అది చూడండి, అది చాలా బాగుంది. నేను తర్వాత నేను చూసుకుని జనరల్ నా రివ్యూ చూసుకోరు, కానీ ఆ డైనోసార్ వర్సెస్ గాడ్జిల్లా పెట్టింది మళ్ళీ చూసుకున్నా. కొన్ని ప్లేసుల్లో నాకు కూడా బాగానే ఉందిరా మీలో ఉంది, బాగానే కామెడీ చేస్తున్నాను ఫీల్ వచ్చిందనమాట. సో చూడండి, బాగుంది. అది నిన్నటిది కాక మొన్నటిది అనుకుంటా రివ్యూ. సో ఇక్కడ నుంచి రోజు ఇట్లాగే నైట్ పూట ఎపిసోడ్ అవ్వగానే కొద్దిగా లేట్ అయినా నాకు ఏదైనా వర్క్ ఉంటే కంప్లీట్ చేసుకోవాలి సరే, మామూలు పడుకోబెట్టేసాను, నైట్ అవగొట్టేద్దాం. సో దట్ మార్నింగ్ రిలాక్స్డ్గా పెట్టుకోవచ్చు వేరే వీడియో ఏదైనా సరే. అంటే ఏదైనా ఆనంద్ వీస్ ఛానల్లో వేరే వీడియోస్ ఏదైనా, అక్కడ కూడా ఈరోజు వీడియో పెట్టేది ఏదో కాంట్రవర్సీ అయ్యేటట్టే ఉంది. చూడాలి, దేవుడి దయా, ఇంకా మన ఏం చేయలేం. చలో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.